అదిగో అదిగో ఎదెను అనపు తలుపులు మూసుకున్న రోజు, కళ్ళ నుండి ఇంకా కరిగిపోలేదు. నన్ను చదివి తెలుసుకో, నా మార్గం ముళ్ళతో నిండిపోయింది. నేను పడిపోయిన దారినే నువ్వు నడవకు. నేను ఆదమును చెబుతున్నాయి, నా హెచ్చరికను అవలోకించు. ఆనాడు పచ్చని తోటలో శాంతి నడిచింది, నిర్మల గాలి నా ఊపిరి అయింది. ఒక మాట వినకపోయిన క్షణంలో నిత్య వెలుగు దూరమైపోయింది. అనుభవిస్తున్న స్వర్గధామ పరవశమంత కళ్ళ ముందే జారిపోయింది. అడుగుల కింద నేల మిగిలిన హృదయంలో స్వర్గం మాయమైంది. ఏదెను తలుపులు మూసుకున్న రోజు, మనిషి ప్రయాణం బాధగా మారింది. నేను చేసిన తప్పే నన్ను నా దేవునికి దూరం చేసింది. నువ్వు ఆ దారిని మళ్ళీ ఎంచుకోకు. ముళ్ళతో నిండిన నేలపై నడిచాను, చెమటతో రొట్టె సంపాదించాను. నిశ్శబ్ద రాత్రుల్లో తొట జాపకం కన్నీటి జలధారగా మారింది. వెలుగు చూసిన కళ్ళతోనే చికటిలోయలో నడిచాను. దేవుని స్వరం వినిన హృదయం పరమదేవుని వియోగం తట్టుకోలేక విలపించింది. నాటి మనిషి విను నా కథను, స్వేచ్ఛ పేరుతో దూరం కావద్దు. తప్పు చిన్నదని భావించినా, పడిపోవులోతు మాత్రం అనంతం. తోట వెలుపల జీవితం సాగుతుంది, కాని శాంతి మాత్రం అదృశ్యమైపోతుంది. దూరం ఒక్కడుగు చాలు, మళ్ళీ చేరడం కన్నీటి ప్రయాణం అవుతుంది. ఏదేను వెలుపల నా స్వరం నీ దారికి హెచ్చరికగా నిలుస్తుంది. నేను కోల్పోయిన సన్నిధి నువ్వు కాపాడుకో. నేను ఉన్న చోట ఇప్పుడు నువ్వు ఉన్నావేమో చూసుకో. ఏదేను మూసుకున్న తలుపుల వెనుక ఇంకా పిలుస్తున్న కృప ఉంది. పడిపోయిన ఆదామును చెబుతున్నాను, తిరిగి వెళ్ళే దారి మరచిపోకు.